అందరికీ నమస్కారం. మిత్రులారా, యాపిల్ పండు తిన్నారా ఎప్పుడన్నా? తినే ఉంటారు, చాలాసార్లు తిని ఉంటారు. యాపిల్ పండు చూస్తే ఎలా ఉంటుందండి? ఇప్పుడుండే యాపిల్ పండు సూపర్ మార్కెట్లో ఉండేదైతే నిగనిగలాడిపోతుంటుంది. అంటే దాన్ని మళ్ళీ వ్యాక్స్ రుద్దుతారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అందుకే సరే ఎలా అయితే మనకెందుకు, చూసినప్పుడు నిగనిగలాడుతుందా లేదా? గ్లామర్ ఉంటుంది. యాపిల్కున్న గ్లామరు ఇంకా ఏ పండుగ ఉండదు కదా. మరి యాపిల్ లాంటి గ్లామర్ మనకు కావాలంటే, మనం కూడా యాపిల్ లాగా నిగనిగ మెరిసిపోవాలంటే ఏం చేయాలి? అమ్మాయిలు మిమ్మల్ని అడుగుతున్నా, యాపిల్ లాగా నిగనిగ మెరిసిపోవాలంటే, చర్మం కాంతివంతంగా తయారయ్యి యాపిల్ లాగా కనిపించాలంటే ఏం చేయాలి? ఆ యాపిల్నే తినాలి. యాపిల్ తింటే డాక్టర్, రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ల నుంచి దూరంగా ఉండొచ్చు అని ఒక సామెత ఉంది కదా. నేను చెప్తాను, రోజు ఒక యాపిల్ తీసుకుంటే బ్యూటీ పార్లర్ అవసరం పడదని చెప్తున్నాను. బ్యూటీ పార్లర్ నుంచి దూరంగా ఉండొచ్చు. మీ స్కిన్ గ్లో అంత ఉంటుంది. యాపిల్ని తినడం వల్ల కాదు. కొత్తది యాపిల్ టీ తీసుకోవాలి. ఇదేంటి, ఇదో కొత్త టీయా? మళ్ళీ గ్రీన్ టీ తెలుసు, హెర్బల్ టీ తెలుసు, బ్లాక్ టీ తెలుసు, లేకపోతే జింజర్ టీ తెలుసు, రకరకాల టీలు ఉన్నాయి. ఇది ఎక్కడిది యాపిల్ టీ? అవును, యాపిల్తో కూడా టీ చేయొచ్చు. యాపిల్ టీ చేస్తే మీ వెయిట్ లాస్ బాగుంటుంది. అలాగే మీ స్కిన్ గ్లో అనేది చాలా బాగా పెరుగుతుంది, చాలా ఎక్కువ పెరుగుతుంది స్కిన్ గ్లో. దాంట్లో ఉండేటువంటి పొటాషియం వల్ల మీ హై బీపీ అనేది తగ్గుతూ వస్తుంది, డౌన్ఫాల్ వెళ్ళిపోతుంది. మీ రక్త ప్రసరణ ప్రాపర్గా ఉంటుంది. మీ బాడీలో అంత ఎఫెక్టివ్గా పనిచేస్తే యాంటీ ఆక్సిడెంట్, ఫైటో హార్మోన్స్ దీంట్లో చాలా బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీ స్కిన్ గ్లో అనేది మెరుస్తూ ఉంటుంది. మీ స్కిన్ విత్ పైన లేయర్తో పాటు తీసుకోవాలి, మర్చిపోవద్దు. ఉత్త యాపిల్ ఒక్కటే కాదు, యాపిల్లో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది కదా, అది అందరికీ తెలిసిన విషయమే. వైటమిన్ సి తీసుకుంటే మీ రెసిస్టెన్స్ పవర్ బాగా అవుతుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. ఓకే, అది లోపల విషయం. ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా లోపల చూస్తే కానీ మనకు తెలియదు. కానీ పైకి కనిపించేది గ్లామర్ కదా. మన స్కిన్ యాపిల్ లాగా నిగనిగ మెరిచిపోవాలి అంటే యాపిలే తినాలని అందుకే చెప్తున్నాం. దాంట్లో రెడ్ కలర్ అంటే నేచర్ క్యూర్లో రెడ్ కలర్ ఐటమ్స్ తీసుకుంటే మీ మెటబాలిక్ రేట్ పెరుగుతుందని చెప్తాం. సో బిఎంఆర్ లెవెల్స్ పెరిగితే వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కూడా క్లీన్ అయిపోతుంది. అందుకని ఈ యాపిల్ని బాగా రెగ్యులర్గా వాడతారు. ఇప్పుడు గ్లామర్కి కూడా ఇది బాగా పనిచేస్తుంది. మీకు స్కిన్ మీద ఎక్కడైనా సరే డ్రై అయిందనుకోండి, స్కిన్ డ్రై అయితే యాపిల్ తొక్క ఉంది కదా, యాపిల్ తొక్క తీసుకొని దాన్ని నీళ్ళలో బాయిల్ చేసి దాంతో తొడవండి. అంటే దాంట్లో కొంచెం కాటన్ ముంచి తొడవచ్చు. తుడిస్తే మీ స్కిన్ అనేది మాయిశ్చరైజ్ అవుతుంది. యాపిల్ జ్యూస్ తాగితే మీ డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అయిపోతుంది, అన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. యాపిల్ టీ, ఇప్పుడు నేను చెప్పేది యాపిల్ టీ తీసుకుంటే మీ స్కిన్లో ఉండేటువంటి కెరటిన్ ఏదైతే ఉంటుందో దాని ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే డెబ్రిస్ అంతా లేచిపోతూ ఉంటుంది, డెడ్ స్కిన్ లేచిపోతూ ఉంటుంది అది తీసుకోవడం వల్ల రెగ్యులర్గా. అందుకని యాపిల్ టీని మనము ముందు ఒక కప్పు నీళ్ళు తీసుకోవాలి, బాగా మరకాచి యాపిల్ని కట్ చేయాలి. పై తొక్కతో పాటు కట్ చేయండి. కట్ చేసి యాపిల్ ముక్కల్ని దాంట్లో మరగబెట్టిన నీళ్ళలో వేసేసేయండి. ఒక 10 నిమిషాలు అలా ఉంచండి. ఉంచిన తర్వాత దాంట్లో కొంచెం దాల్చిన చెక్క, లవంగము, ఇలాచి పౌడర్, ఆ పౌడర్ వేసేసేయండి. ఆ పౌడర్ వేసేసి ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు దాన్ని కాచాలి. మరిగించిన తర్వాత దాన్ని కాస్త ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసుకుని దాంట్లో కావాలంటే కొంచెం తేనె యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు అయితే తేనెని యాడ్ చేయొద్దు. డైరెక్ట్గా దాన్ని సిప్ బై సిప్ తాగుతూ ఉండండి. ఇది యాపిల్ టీ. ఈ యాపిల్ టీని డైలీ 2 తీసుకోవచ్చు, పొద్దున సాయంత్రం 2 times తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల మీ స్కిన్ గ్లో అనేది పెరుగుతుంది. యాపిల్కి ఉండే నిగారింపంతా మీకు వస్తుంది, మీ స్కిన్కి వస్తుంది. కేవలం అది ఒక్కటే తీసుకుంటే సరిపోతుందని కాదు, దీంతోపాటు మన లైఫ్ స్టైల్ కూడా బాగుండాలి. రెగ్యులర్గా వాటర్ తీసుకోవడం, చెమట పట్టేంత వరకు ఎక్సర్సైజ్ చేయడము, అలాగే ఆహారంలో ఎక్కువ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోవడం, ప్రాపర్గా స్లీప్ ఉండడం,
టెన్షన్స్, స్ట్రెస్ తగ్గించుకోవడం, ఇవి చేస్తూ ఇది కూడా తీసుకోగలిగితే మీ స్కిన్ జబర్దస్త్ ఉంటుందనుకోండి. చూడంగానే అట్రాక్టివ్‌గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరు అవుతారు. దాన్ని రెగ్యులర్‌గా తీసుకోండి. ఎంతకాలం తీసుకుంటే అవుతాము అంటే మీ స్కిన్ కండిషన్ బట్టి ఉంటుంది. ఆ స్కిన్ నిగారింపు వచ్చేంత వరకు మీరు చేయాలి కంపల్సరీ. అంతకాలం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే మీ స్కిన్ గ్లో బాగుంటుంది. స్కిన్ కండిషన్ కోసం మన దగ్గరికి వస్తుంటారు, సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వస్తుంటారు. వచ్చే వాళ్ళకి మేము ఈ యాపిల్ టీని ఎక్కువ వాడుతూ ఉంటాం. యాపిల్ టీ ఇస్తే కొంతమందికి స్కిన్ గ్లో అనేది 2 వీక్స్‌లోనే వస్తుంది కొంతమందికి. అంటే ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి సైమల్టేనియస్‌గా పంచకర్మ థెరపీస్, వాటర్ థెరపీస్ ఇటువంటివి ఇస్తుంటాము. కానీ ఇది ఇవ్వడం వల్ల వాళ్ళకొచ్చేటువంటి రిజల్ట్ ఇంటెన్సిఫై అవుతూ ఉంటుంది. 2 వీక్స్‌లోనే మంచి రిజల్ట్ మేము చూడగలిగాం. సో, మీరు ఇంట్లో చేసినప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్స్ అటువంటివి ఉండవు కాబట్టి మేబీ కొంచెం లేట్‌గా అవుతుండొచ్చు. బట్ చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది కదా! రెగ్యులర్‌గా వచ్చేదానికన్నా కూడా ఇంకా ఎక్కువైందంటే దీనివల్ల ఫలితం ఉన్నట్టే కదా! జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. వెయిట్ లాస్ కూడా అవుతారు కదా! సో, అటు సన్నగా కనిపిస్తారు, అందంగా కనిపిస్తారు. సో, 2 ఒకే దాంట్లో ప్యాకేజ్, టోటల్ ప్యాకేజ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వాడండి. వాడి దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్‌ని కింద షేర్ చేస్తే ఇంకొద్దిమంది దాన్ని ఫాలో కాగలుగుతారు. ప్రతి శని, ఆదివారాల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మీకున్న ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో కలుసుకుందాం. నమస్తే.